హైపర్ లూప్ టెక్నాలజీతో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఐఐటి మద్రాస్, భారత్ రైల్వేలు, ఇతర స్టార్టప్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. హైపర్ లూప్ టెక్నాలజీతో రూపొందించిన టెస్ట్ ట్రాక్ పై ప్రయోగం విజయవంతమైతే బుల్లెట్ ట్రైన్ మించిన వేగంతో రైలు ప్రయాణిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బుల్లెట్ ట్రైన్ తో పని ఉండదు. ఏ రంగంలోనైనా సరే సరికొత్త టెక్నాలజీని వినియోగించడం పెరుగుతోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కావాల్సింది తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తి కావడం. మనిషి జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి అనేక రంగాల్లో అద్భుతాలు చేస్తున్నారు. ముఖ్యంగా మనిషి జీవితంలో ప్రయాణానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. అందుకే రవాణా రంగంలో టెక్నాలజీని వినియోగించి ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో బుల్లెట్ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. మన దేశంలో ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు పెడుతుండగా త్వరలోనే హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు హైపర్ లూప్ టెక్నాలజీతో బుల్లెట్ ట్రైన్ కన్నా వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి మన దేశంలో మొదటిసారి టెస్ట్ ట్రాక్ ను సిద్ధం చేశారు. రవాణా రంగంలో హైపర్ లూప్ టెక్నాలజీతో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఐఐటి మద్రాస్, భారత్ రైల్వేలు, ఇతర స్టార్టప్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను సిద్ధం చేశారు. ఐఐటి చెన్నైలోని తయూరు క్యాంపస్లో 410 మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను సిద్ధం చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ 410 మీటర్లు పూర్తయిందని రైల్వేస్, ఐఐటి మద్రాస్, ఆవిష్కర్ హైపర్ లూప్ బృందం కృషి చేస్తుందని వెల్లడించారు. హైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణంగా చెప్పవచ్చు. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ, రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి ఏమాత్రం ఉండదు. ఈ హైపర్ లూప్ వాక్యూమ్ రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై కానీ, దాని వేగంపై కానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకంగా ఉంటుంది. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యం కాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ లూప్ ట్యూబ్లోకి బోగిని ప్రవేశపెడితే చాలా వేగంగా వెళ్లొచ్చు. ఈ హైపర్ లూప్ పద్ధతిపై ట్రయల్ రన్ చేస్తారు. హైపర్ లూప్ ట్యూబ్లో లూప్ అనే కీలక భాగం ఉంటుంది. లూప్ అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడిన ట్యూబ్ లాంటి నిర్మాణం. ప్యాడ్ అనే మరో భాగం ఉంటుంది. ప్యాడ్ అంటే రైలు బోగి లాంటి వాహనం. ఇక టెర్మినల్ అంటే హైపర్ లూప్ బోగీలు ఆగే ప్రదేశం అని అర్థం. ఆవిష్కర్ హైపర్ లూప్ టీంలోని స్టూడెంట్స్ 3 దశల్లో ఒక హైపర్ లూప్ బోగిని తయారు చేశారు. దానికి గరుడ అని పేరు పెట్టారు. గరుడ అనే బోగితో ట్రయల్ రన్ కోసం ఆసియా ఖండంలోనే అతి పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ ను రెడీ చేశారు. ట్రయల్ రన్ లో భాగంగా హైపర్ లూప్ బోగిని 4 దశల్లో పరీక్షిస్తారు. హైపర్ లూప్ ట్యూబ్ దిగువ భాగాన్ని బోగి తాకి ఉంటే అది వేగంగా ముందుకు సాగలేదు. అందుకే దాన్ని 1 ఇంచు పైకి లేపుతారు. అప్పుడది చాలా వేగంగా వెళ్లగలుగుతుంది. తక్కువ గాలి పీడనం ఉండడం, మ్యాగ్నెటిక్ బలం తోడు కావడం వల్ల హైపర్ లూప్ బోగి గంటకు దాదాపు 500 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెడుతుంది. హైపర్ లూప్ రైలు లేదా కారు ప్రయాణం కంటే చౌకగా, వేగవంతంగా ఉంటుంది. విమాన ప్రయాణం కంటే చౌకగా ఉండడం మాత్రమే కాదు, తక్కువ కాలుష్యకారకంగా ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే రోడ్లపై ఒత్తిడిని తగ్గించడానికి, నగరాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యాక హైపర్ లూప్ బోగీలు సరుకులను రవాణా చేసి చెక్ చేస్తారు. అది కూడా సఫలమైతే చివరగా హైపర్ లూప్ బోగీల్లో మనుషులను కూర్చోబెట్టి ట్రయల్స్ నిర్వహిస్తారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే రైలు గాల్లో ప్రయాణించి చెన్నై నుంచి బెంగళూరుకు 30 నిమిషాల్లోనే చేరుకుంటుంది. మన దేశంలో హైపర్ లూప్ రైలు పథకం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అధ్యయన సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తోంది. రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేలా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కొత్త మార్గాలపై రైల్వే శాఖ అధ్యయనం చేస్తోంది.
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా ఈ హైపర్లూప్ విధానంపై పరిశోధనలు చేయిస్తున్నారు. ఈ విషయంలో మన దేశం ఓ అడుగు ముందుకు వేసిందని అనుకోవచ్చు. హైపర్ లూప్ టెక్నాలజీతో కూడిన ప్రయోగం విజయవంతమైతే అత్యధిక వేగంతో సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలు కలుగుతోంది. ఈ హైపర్ లూప్ టెక్నాలజీ టెస్ట్ ట్రాక్ పై రైలు పరుగులు పెడితే భారత్ అరుదైన ఘనత సాధించినట్లు అవుతోంది. ఐఫోకస్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.